ప్రభు నిశ్చయముగా నా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించును గాక. మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించును గాక. ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, చూడండి. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. దేవుడు చెప్తూ ఉన్న ఆ మాటలో మనం చదువుకోగలిగాం. ఎఫ్రాయిము అనే వ్యక్తి లేదా ఆ సంతతి వారు దేవునితో అంటా ఉన్నారు, అయ్యా నీవు నన్ను శిక్షించావు, నేను లోబడ్డాను, నీవు నా దేవుడు. అయితే నా వ్యక్తిగత జీవితంలో ఓ బలహీనత ఉందయ్యా అని ప్రభువుతో చెబుతూ ఉన్నాడు. నా మనసు నీవు త్రిప్పిన ఎడల, చెప్పండి, నేను తిరుగుదు. నీవు త్రిప్పిన ఎడల, చెప్పండి, తిరుగుదును అని దేవుని సందులో విన్నవించుకుంటూ ఉంటే దేవుడు అంటాడు, నువ్వు అంగలారుస్తూ ఉన్నావు, నేను ఇప్పుడే వినుచున్నాను. నా దేవుడు నిశ్చయముగా మనందరినీ కూడా ఆయన త్రిప్పును గాక. దేవుడు గమనించండి, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఆ రోజుల్లో చేయడమే కాకుండా ఈ రోజుల్లో కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. బలమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు. అంత మాత్రమే కాకుండా స్థిరమైన గొప్ప కార్యాలు కూడా చేస్తూనే ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన ఏమంటే చెయ్యక మానేవారు కానే కాదు. మనం ఆరాధించే దేవుడు చేసే ముఖ్యమైన కార్యం ఇక్కడ మనం గమనిస్తే ఏమంటే త్రిప్పే దేవుడు అని రాయబడి ఉంది అక్కడ. నీవు నన్ను త్రిప్పిన ఎడల నేను తిరుగుతాను, నీవు నన్ను త్రిప్పిన ఎడల నేను తిరుగుతాను అని దేవునితో చెప్తూ ఉన్నాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే త్రిప్పే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఆశతో ఆయన సన్నిధికి రాగలిగి, ఆశతో ఆసక్తితో ఆయన సన్నిధిలోకి రాగలిగి ఏమని వచ్చి ఆయనతో నువ్వు ఏది చెప్పినా ఆయన చేయును గాక. ఆయన చేసేదానికే సంసిద్ధుడై ఉన్నాడు. సంసిద్ధముగా ఉన్న దేవుడు ఎవరు అంటే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య. దాన్ని మనం గుర్తిరగలగాలి. దేవుడు త్రిప్పలేని కార్యం అనేది ఏదీ లేదు. దేవుడు త్రిప్పలేనిదంటూ ఏదీ లేదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన దేనినైనా త్రిప్పగలడు, దేనినైనా మార్చగలడు. ఆయన ఇంగ్లీష్లో టర్న్ అనే మాటలుంటాయి. ఆ భాగంలో త్రిప్పిన ఎడల, నీవు నన్ను టర్న్ చేస్తే, నువ్వు నన్ను త్రిప్పగలిగితే, నన్ను మార్చగలిగితే నేను మారతాను. నీవు నన్ను మార్చగలిగితే నేను మారతాను, నీవు నన్ను త్రిప్పగలిగితే నేను త్రిప్పబడుతాను అని. ప్రియమైన వాళ్ళరా, ఆయన గారు అన్న మనం గమనించగలుగుతానే ఉన్నాం. చూడండి, ఒక వాక్యం చూపిస్తా చూడండి. సామెతల పుస్తకం 21వ అధ్యాయం 1వ వచనం. సామెతల పుస్తకం 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని, ఇంగ్లీష్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీటి కాలవలు అన్న కాడ రివర్ అని ఉంటుంది, నది అని రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది? నది, రివర్, నది. ఇక్కడ మనం గమనిస్తే నీటి కాలవలని రాయబడింది. బాగా గమనించండి, ఇక్కడ రాజు హృదయము నీటి కాలవల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పుతాడు. గమనించండి, రాజు యొక్క హృదయం దేంతో పోల్చబడింది అంటే నదితో పోల్చబడింది, లేదా నీటి కాలువలతో పోల్చబడింది.
నదిని మనుషులు కలుగు చేయలేదు. కలుగు చేస్తారా? మనుషులు మీరు గమనిస్తే చెరువులు కలుగు చేస్తే తయారు చేస్తారు. ఎందుకంటే మట్టి అంతా తీసేసి ఓ చిన్న గుంటలాగా తయారు చేయగలరు. నదిని ఎవరు కలుగు చేయలేరు, నదిని ఎవరు పుట్టించలేరు. ప్రియమైన వాళ్ళరా, నది మీరు ఇంకా గమనించండి, ఎవరు త్రిప్పలేరు. నదిని ఎవరు త్రిప్పగలరా? ఆ మధ్య ఫ్లడ్ వచ్చింది, భయంకరమైన తుఫాను వచ్చింది, నది వచ్చింది. నది ఎవరైనా త్రిప్పగలిగారా? విజయవాడ పట్టణం మునిగిపోకుండా త్రిప్పగలిగారా? రాజకీయ నాయకులు తిప్పగలిగారా? ప్రాంతవాసులు తిప్పగలిగారా? ఎవరైనా త్రిప్పగలిగారా? కేరళలో ఊర్లూరు కొట్టుకుపోయాయి. ఎవరైనా త్రిప్పగలిగారా? ఎవరు త్రిప్పలేరు. నదిని ప్రియమైన వాళ్ళరా ఎవరు త్రిప్పలేరు. దానికి ఉన్న శక్తి అమోఘం, చాలా గొప్ప శక్తి కలిగింది. ప్రియమైన వాళ్ళరా, ఇంకా మనం ఆలోచన చేస్తే నది ఎవడి మాట వింటదా? అమ్మా నది, నువ్వు పారే జలాలు కాస్త ఇటు తిప్పుకోపో అనంటే వింటదా? అది వినదు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా మనం గమనిస్తే దానికి ఏదైనా ఆలోచన చెప్పామనుకో, పొరపాటును కూడా వినదు. ఎవరు దాన్ని ఎదిరించలేరు, ఎవరు దానికి ఆలోచన చెప్పలేరు, ఎవరు దానిని త్రిప్పలేరు. ప్రియమైన దానికి ఇష్టం వచ్చినట్టుగా పారుతానే పోతుంటది. ఎంత దూరమైనా పోతుంది, పారుతానే పోతుంటది నది. ప్రియమైన వాళ్ళరా, అయితే చూడండి, అలాంటి పరిస్థితులు కలిగి ఉన్న ఏమంటే నది ఎవరితో పోల్చబడింది అయ్యానంటే రాజు యొక్క, చెప్పండి గట్టిగా. ఇప్పుడు రాజుగారు ఉన్నారనుకోండి, రాజుగారికి నేను పోయి ఒక మాట చెప్తే ఆయన వింటాడా? చెప్పలేమండి. నేను ఒక ఆలోచన చెప్పాను అనుకో, వింటాడా? నేను ఆయన మించిన శక్తి కలిగిన వాడనా? రాజుగారి కంటే శక్తి కలిగిన వాడనా? రాజు అంటే మీకు అర్థం కాలేదనుకో, లేదా చీఫ్ మినిస్టర్ అనుకోండి, లేదా ప్రైమ్ మినిస్టర్ అనుకోండి. నేను పోయి ప్రైమ్ మినిస్టర్కి ఒక ఆలోచన చెప్తే ఆయన వింటాడా? చెప్పలేమండి. ఆయన మనం ఎదిరించగలమా? మన మాట ఆయన లోబడగలడా? మన ఆలోచనకి చేయగలడా? మన మాట ఆయన వినగలడా అని అంటే పొరపాటును కూడా వినరు. ప్రియమైన అయితే దేవుడు అంటాడు, రే నది లాంటి రాజు హృదయాన్ని దేవుడు ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి. తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పగలిగాడు, మార్చగలిగాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏమంటే నది లాంటి హృదయం ఏమైనా ఉందేమో, నా దేవుడు త్రిప్పును గాక. హల్లెలూయా. మీ పిల్లల హృదయాలు త్రిప్పును గాక. నీ వ్యక్తిగత, నీ పిల్లల జీవితంలో కార్యము చేయును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో నా దేవుడు త్రిప్పవలసినవి తిప్పి, మార్చవలసినవి మార్చి, ఆయన చిత్త వృత్తి చొప్పున నడిపించును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నది లాంటి రాజు హృదయమే త్రిప్పిన దేవాతి దేవుడు. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య నిశ్చయముగా ఆయన నన్ను త్రిప్పుతాడు, మిమ్మల్ని త్రిప్పుతాడు. ఏమన్నా లోకములో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన త్రిప్పుటకు సమర్థుడైన దేవుడు అనేది మనం గుర్తెరుగుదుము గాక. బైబిల్లో మనం అక్కడక్కడ గమనిస్తే దేవుడు త్రిప్పిన, మార్చిన సందర్భాలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. కీర్తనల పుస్తకం 30వ కీర్తన 11వ చరణం. అందరూ చదువుతారా? 30వ కీర్తన 11వ చరణం. అందరూ చదవండి బిగ్గరగా. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా, గట్టిగా చెప్పండి, గట్టిగా చదవండి. నా అంగలార్పును నాట్యముగా త్రిప్పి ఉన్నావు, లేదా మార్చి ఉన్నావు. టాన్, ఆయన ఏమండి త్రిప్పగలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు. దేన్నైనా మార్చగలిగిన వాడు ఆయన, దేనినైనా త్రిప్పగలిగిన వాడు. ప్రియమైన వాడు, ఇక్కడ రాయబడిన మాట చూడండి. నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు, త్రిప్పి ఉన్నావు. యేసు నామములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి అంగలార్పణ ఆయన నాట్యంగా మార్చును గాక. అంగలార్పు నాట్యముగా త్రిప్పును గాక. ఒక్కొక్కరి హృదయములో ఉన్న వేదనని తొలగించును గాక.
బాధను తొలగించును గాక, అంగలార్పును యేసు నామములో నిర్మూలన చేయును గాక. ఏ అంగలార్పుతో నా దేవుని సన్నిధికి వచ్చావో ఆ అంగలార్పుని నా దేవుడు నాట్యంగా త్రిప్పును గాక, నాట్యంగా మార్చును గాక. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తన పై భాగంలో మనం ఆలోచన చేయగలిగితే ఏమని రాయబడి తెలిసిన, గృహ ప్రతిష్ట ఆలాపన, గృహ ప్రతిష్ట కార్యక్రమానికి రాసుకున్న కీర్తన అని వ్రాయబడి ఉంది. ఈ కీర్తన చాలా ప్రత్యేకమైనది ప్రియమైన వాళ్ళరా. దావీదు ఆ రోజున ఏమండి సరంబి వేయబడిన ఇల్లు కట్టించుకున్నాడు. దేవదారు మ్రానులతో సరళ వృక్షములతో ఏమండి కట్టబడిన ఆ ఇంటిని కట్టించుకున్న తర్వాత ఆయన గారు గృహ ప్రతిష్ట కార్యక్రమానికి ఈ పాట రాసుకున్నాడు. గృహ ప్రతిష్ట కార్యక్రమానికి పాట రాసుకున్నాడు. రాసుకొని ఆయన అన్న మాట ఏది తెలిసిన, చదవండి ఇప్పుడు. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను స్తుతించున్నట్లు నా అంగలార్పును దేవుడు ఏం చేశాడంట, నాట్యంగా మార్చాడు. ఒకవేళ ఏమండి దావీదు గారిని అడిగితే, ఏంటి దావీదా నీకేం అంగలార్పు ఉంది? అప్పుడేమో ఏమండి సింహాన్ని చంపావు, అప్పుడేమో ఎలుగుబండిని చంపావు, ఆ తర్వాత ఏమో గొల్లియతును కూడా చంపేశావు, ఆ తర్వాత రాజ్యాన్ని పరిపాలించే రాజుగా మార్చబడ్డావు, ఆ తర్వాత ఏమండి నీకు తినేదానికి తక్కువ లేదు, ఉండేదానికి తక్కువ లేదు, కట్టుకునేదానికి తక్కువ లేదు, రాజవస్త్రాలు ధరించుకున్నావు, రాజభోజనం తింటా ఉన్నావు. ఏమండి ఎక్కడికి వెళ్ళినా నీ చుట్టూ జన సమూహమే. నీకేం బాధలున్నాయి, నీకేం వేదనలు ఉన్నాయి, నీకేం అంగలార్పు ఉంది, నువ్వు ఎందుకు ఏడుస్తా ఉన్నావు, ఎందుకు ఏడ్చావు, నీకు అసలు ఏడుపు ఉందంటావా, నీకు అంగలార్పు ఉందంటావా అని ఆయన అడిగితే ఆయన అంటాడు, అరే నేను మనిషినేరా, నేను కూడా చెప్పండి మనిషినేరా, నేను కూడా ఒక తల్లి తండ్రి కంటేని ఈ లోకానికి వచ్చానురా, నేను కూడా మీరు నడిపించబడుతున్న ఆ మార్గంలో ఒకప్పుడు నడిచిన వ్యక్తినేరా అని ఆయన అంటాడు. చూడండి ఆ మాట 6వ కీర్తన 6వ చరణం చూడండి. 6వ కీర్తన 6వ చరణం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత పడక కొట్టుకొని పోవుచున్నది. ఆయన చూడండి ప్రియమైన వాళ్ళరా, నేను మూలుగుతూ ఉన్నాను. ఎప్పుడు తెలిసిన అమ్మాట చూడండి, ప్రతి రాత్రి ఒక్క రోజు కూడా నేను మోలగని రోజు లేదు, ఒక్క రోజు కూడా ఏడవని రోజు లేదు, ఒక్క రోజు కూడా కన్నీరు విడవని రోజు అనేది నా జీవితంలో లేదు. నా కన్నీళ్ల చేత నా పరుపును నేను తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడకేమవుతుంది, కొట్టుకుపోయే ఆ పరిస్థితిలోనికి వచ్చేసింది. అంటే అంతగా ఏడుస్తూ ఉన్నాడు, అంతగా బాధపడుతూ ఉన్నాడు, అంతగా అంగలారుస్తూ ఉన్నాడు, అంతగా కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంతగా ఆయన వ్యక్తిగత జీవితంలో ఏమంటే చెప్పుకోలేని బాధతో, చెప్పుకోలేని వేదనతో, చెప్పుకోలేని అంగలార్పు ఆయన చేసినట్లుగా దేవుని వాక్య స్పష్టంగా తెలియజేస్తా ఉన్న సత్యం. ప్రియమైన వాళ్ళ, ఏమైంది దావీదు నీకు? ప్రతి రాత్రి ఎందుకు ఏడుస్తున్నావు? ప్రతి రాత్రి ఎందుకు కన్నీరు విడుస్తున్నావు? ప్రతి రాత్రి ఎందుకు కన్నీరు విడిచి నీ వ్యక్తిగత జీవితంలో పండుకోవాల్సిన స్థితి కలిగింది? ఎందుకు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు విడుస్తున్న కన్నీరు చేత పడక కొట్టుకుపోయే పరిస్థితులు కలిగాయి అని అంటే ఏమండి ఆయన అంటే మాటను తెలుస్తున్నా. చూడండి సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 30వ వచనం. 15వ అధ్యాయం 30వ వచనం చూడండి. దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకను ఎలా అంట, ఎలా కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని, అంటే పాదాలకి చెప్పులు కూడా లేకుండా ముసుగేసుకొని, ఏమండి ఎవరన్నా చూస్తారేమో పరువు పోతుంది, ఎవరన్నా చూస్తారేమో ఏమండి సిగ్గుపోతుంది, ఎవరన్నా చూస్తే నా పరిస్థితి ఏంటి అనుకొని తల కప్పుకొని ఏడ్చుచు
కొండ ఎక్కుతా ఉన్నాడు. ఎవరిని బట్టి అని అంటే అక్కడ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, తన కుమారుణ్ణి బట్టి, తన కుమారుడు చేసిన ఆ కుయుక్తిని బట్టి, తన కుమారుడు చేసిన ఆ కుట్రను బట్టి, తన కుమారుడు నడిపించబడిన ఆ మార్గాన్ని బట్టి ఆయన గారంట చెప్పులు లేకుండా తల కప్పుకొని ఏడ్చుకుంటూ కన్నీరు విడుస్తూ ఏమంటే ఆ కొండ ఎక్కుతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు నీ జీవితం నడిపించబడుతూ ఉందా? నీ కన్న పిల్లలే నీకు వేదన కలుగు చేస్తున్నారా? నీ కన్న పిల్లలే నీ వ్యక్తిగత జీవితంలో ఏమన్నా ముళ్ళుగా మారిపోయారా? నీ కన్న పిల్లల ద్వారా ప్రతి రాత్రి కన్నీరు విడుస్తా ఉన్నావా? ప్రతి రాత్రి వేదనకు గురవుతున్నావా? ప్రతిరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఏమన్నా ఇంకెందుకు నా బ్రతకడం, ఇంకెందుకు నా వ్యక్తిగత జీవితం ఈ లోకంలో ఉండడం, చస్తే బాగుంటది అన్న ఆ పరిస్థితిలోనికి రాగలిగిందా? నా దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చును గాక. నా దేవుడు నిత్యముగా నీ కన్నిటిని ఆయన నీ అంగలార్పుని నాట్యంగా మార్చును గాక. నీ అంగలార్పుని ఆయన నాట్యముగా త్రిప్పివేయును గాక. హల్లెలూయా. ఇంకా మీరు చూడండి, అక్కడే 18వ అధ్యాయం 33వ వచనం చూడండి. సమూయేలు 2వ పుస్తకం 18వ అధ్యాయం 33వ వచనం. నేను చెప్తానులే వినండి. తర్వాత రోజులు గడిచిన తర్వాత కన్న తండ్రినే చంపాలని సైన్యాన్ని పంపాడు. తాను కూడా బయలుదేరాడు. కన్న తండ్రినే, పెంచిన తండ్రినే, పోషించిన తండ్రినే, ఆ తండ్రిని చంపాలి అని ఏమంటే సైన్యాన్ని పంపడమే కాకుండా ఏమంటే సైన్యంతో ఈయన కూడా వెళ్ళాడు. నా తండ్రిని చంపేద్దాంరా అని. ఆ పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా, దావీదు దగ్గర ఉన్నవారు యుద్ధానికి పోతా ఉంటే, అరే ఆ నా కొడుకేరా, నా కడుపును పుట్టినవాడేరా, వాడి ద్వారానే ఏడుస్తా ఉన్నాను రా, వాడి ద్వారానే బాధ కలుగుతా ఉంది, వాడి ద్వారానే వేదనకు గురైపోయాను రా, వాడి ద్వారానే ఈ అరణ్యం పాలైపోయా, వాడి ద్వారానే కొండలు ఏమండి గొట్టలు తిరగవలసిన పరిస్థితి కలిగింది. అయినా సరే వాడు నా కొడుకే కదా, వాడిని కాస్త కరుణించండి రా, వాడిని చంపమాకండి రా, వాడు కానీ కనిపిస్తే వదిలేసేయండి రా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, వీళ్ళేమన్నా తక్కువ పోయి మొత్తం మీద వేసేసారు. దావీదు కుమారుడు అబ్షాలోమును వేసేసారు, చంపేసేసారు. అది తెలుసుకున్న దావీదు ప్రియమైన వాళ్ళు ఏమంటారు తెలిసినా, నా కుమారుడా అబ్షాలోమా అని అంటూనే ఏడ్చుకుంటూ వెళ్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? కుట్ర చేసిన ఆ వ్యక్తి ద్వారా ఆ స్థితిలోనికి వచ్చినా అయినా సరే కుమారుని మీద కనికరంతో, కుమారుని మీద జాలితో, కుమారుని మీద ఏమన్నా వ్యక్తిగత జీవితంలో మనం గమనించగలిగితే దావీదు ఎంతగా బాధపడుతున్నాడో, దావీదు ఎంతగా దిగులు పడుతున్నాడో, దావీదు ఎంతగా కన్నీరు విడుస్తున్నాడో, దావీదు ఎంతగా ప్రతి రాత్రి ఏమన్నా కళ్ళ మీద నీళ్లు ఖర్చుకుంటున్నాడు గమనించిన ప్రియమైన వాళ్ళరా. అంతేనా అని అంటే రోజులు గడిచాయి. ప్రియమైన వాళ్ళరా, ఆయన గారి జీవితంలో జరగకూడదు జరిగింది, జరగకూడదు తప్పు ఒకటి జరిగితే, దాని ద్వారా పిల్లవాడు పుడితే, ఆ పిల్లవాడు అనారోగ్యం పాలైతే, ఆ సమయంలో అది తెలిసి ఉపవాసం ఉండి ఏడుస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఒకసారి గుర్తెరగండి, మీ వ్యక్తిగత జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏమన్నా పిల్లల ద్వారా, నువ్వు కన్న పిల్లల ద్వారా, అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఏడుస్తున్న పరిస్థితులా, దిగులు పడుతున్న పరిస్థితులా, బాధపడుతున్న పరిస్థితులా, కళ్ళ మీద నీళ్లు కాల్చుకుంటూ ఏమన్నా నడిపించబడుతున్న పరిస్థితులా, నా దేవుడు నిశ్చయముగా దావీదు కన్నీళ్లని, దావీదు అంగలార్పుని నాట్యంగా మార్చిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నీ అంగలార్పును కూడా నాట్యముగా మార్చునుగాక. నీ అంగలార్పు నాట్యంగా మార్చునుగాక. నీ అంగలార్పును ఆయన నాట్యముగా త్రిప్పివేయునుగాక. రాజు హృదయాన్ని తన చిత్త వృత్తి చొప్పున తిప్పగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన మన వ్యక్తిగత జీవితంలో మన కన్నీళ్ళను ఆయన ఏం చేస్తారంటే నాట్యముగా త్రిప్పునుగాక. హల్లెలూయా. చూడండి, దావీదు తన వ్యక్తిగత జీవితంలో ఏమంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాక మునిపే అయినా, రాజు అయిన తరువాత అయినా ఎంతగా వేదన గురై బాధపడుతూ ఏమన్నా నడిపించబడిన సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయన అంటాడు, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమండి ఒకవేళ
మనం నడిపించబడుతూ ఉంటే నవ్వుతా, ఆనందిస్తా, సంతోషిస్తా ఉండగలమా? పిల్లల జీవితాలు పాడు తిప్పగా జీవితాలు, పిల్లల జీవితాలు నాశనానికి చేరువవుతూ ఉంటే ఏమైనా ఆనందించగలమా? భర్త జీవితం లేదా భార్య జీవితం, ఏమంటే కుటుంబ జీవితం పాడు దెబ్బగా మార్చబడుతుంటే ఆనందించగలరా? సంతోషించగలరా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో జీవితం ఉందేమో, నీ కుటుంబం నడిపించబడుతుందేమో, ఆయన నీ కన్నీళ్లను నాట్యంగా మార్చును గాక, నీ అంగలార్పును ఆయన నాట్యంగా త్రిప్పును గాక. హల్లెలూయా. రావాలని ప్రభు కోరుకుంటా ఆయన అంటాడు, నేను దేనినైనా త్రిప్పగలిగిన వాడును, నేను దేనినైనా మార్చగలిగిన వాడును, నా దేవుడు మార్చును గాక. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, 128వ కీర్తన 126వ కీర్తన 5వ చరణం. 126వ కీర్తన 5వ చరణం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంటకు వస్తారు. శిశువు విత్తువాడు సంతోషగానములు చేయుచు నా దేవుడు ఆ కార్యము చేయును గాక, నా దేవుడు ఆ కార్యము చేయును గాక. ఈ రోజు వరకు ప్రతి పూట లేదా ప్రతి రోజు కన్నీళ్ళే అన్నపానులుగా నీ జీవితంలో చేసుకుని నడిపించబడుతూ ఉన్నావా? నా ప్రభు అంటాడు, కన్నీరు విడుస్తూ విత్తుతా ఉన్నావా? కన్నీరు విడుస్తూ విత్తుతా ఉన్నావా? కన్నీరు విడుస్తూ నీ పిల్లలకు చెప్తూ ఉన్నావా? కన్నీరు విడుస్తూ నీ భర్తకు చెప్తున్నావా? కన్నీరు విడుస్తూ నీ భార్యకు చెప్తూ ఉన్నావా? విత్తుతూ ఉన్నావా? నా దేవుడు సంతోషగానముతో పంటను కోసేటట్లుగా చేయును గాక. మీ పెదవుల నిండా నవ్వుండును గాక, మీ పెదవుల ఆయన ప్రహర్షంతో నింపును గాక, నీ నోటి నిండా నవ్వుండేటట్లుగా నా ప్రభు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ జీవితం రాగలగాలి నా ప్రభు కోరుకుంటా ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. ఆ 30వ కీర్తనలోనే చూడండి, 5వ చరణం చూడండి, 30వ కీర్తన 5వ చరణం చూడండి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన ఆయుష్ ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఆ మాట గమనించి, సాయంకాలమున ఏడ్పు వచ్చి, చెప్పండి ఆ మాట, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను. విశ్వసిస్తున్నారా? చెప్పండి గట్టిగా, విశ్వసిస్తున్నారా? నా ప్రభు చేయును గాక, నా ప్రభు చేయును గాక. హల్లెలూయా. ఆ మాట చూడండి, అక్కడ సాయంకాలమున ఎప్పుడు వస్తుందంట? సాయంకాలం వస్తుందంట. రాత్రంతా ఉన్నా ఉదయాన్ని ఏం జరుగుద్దంట? హల్లెలూయా. మన క్యాలెండర్లు ఎలా ఉంటుంది అంటే, ఉదయమును అస్తమయమును కలుగుగా ఒక దినమాయను అని ఉంటుంది మన క్యాలెండర్. అయితే యూదుల క్యాలెండర్ లేదా ఇశ్రాయేల్ క్యాలెండర్ ఎలా ఉంటుంది తెలిసిన? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. బైబిల్ అదే ఉంటుంది. మొదటి అధ్యాయం అంతా మీరు చదువుకోండి. మొదటి అధ్యాయం 5వ వచనమైనా, మొదటి అధ్యాయం 8వ వచనం, 13వ వచనం, 19వ వచనం, 20వ వచనం, 23వ వచనం, 31వ వచనం మీరు చూస్తే అక్కడ ఏమని రాబడి తెలిసిన? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైంది. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. సోమవారం నుంచి శనివారం సాయంత్రం వరకు, ఏమండి, శనివారం శుక్రవారం సాయంత్రం వరకు ఏ టైంలో అయినా మనం హోటల్కి పోవచ్చు, ఏ టైంలో హోటల్ నుంచి తిని వచ్చేయచ్చు. అయితే సబ్బాత్ డే అనేది వస్తే 6 లోపే మనం తిని వెళ్ళిపోవాలి. 6 తర్వాత యూదుల హోటల్లో మనల్ని అడుగు కూడా పెట్టనీరు. 6 తర్వాత పొరపాటు కూడా ఉంచనీరు. ఎందుకు తెలిసిన? వాళ్ళకి సబ్బాత్ డే ప్రారంభమవుతుంది, సాయంత్రం ప్రారంభమవుతుంది, 6కు ప్రారంభమవుతుంది. ఆ రోజు 6కు ప్రారంభమై తర్వాత రోజు 6కు ముగిస్తారు. అర్థమవుతుందా? అదే విధంగా బైబిల్లో రాయడం మాట చూడండి, సాయంకాలమున ఏడ్పు వచ్చి, చెప్పండి గట్టిగా, రాత్రంతా ఉండవచ్చు, ఉదయమున. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడికి మీదట మీ నోటి నిండా నవ్వుండేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. నా దేవుడు మీ కన్యలని నాట్యముగా త్రిప్పును గాక.
మీ అంగలార్పుని నాట్యముగా మార్చును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియజేసిన మాట తెలిసిన, మీ దుఃఖము చెప్పండి, మీ దుఃఖము సంతోషమగును, మీ దుఃఖము సంతోషమగును, మీ బాధ సంతోషంగా మార్చబడుతుంది, మీ కన్నీళ్లు సంతోషంగా మార్చబడతాయి. విశ్వసించు నా దేవుడు ఆ కార్యము చేయును గాక. రెండో మాట చూడండి, సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 31వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని దావీదు చిన్న ప్రార్థన చేశాడు. ఏమని తెలిసిన, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు. ఏంటి ఆలోచన, ఎవరు ఆ వ్యక్తి అని అంటే, ఏమండి దావీదు అంటే గిట్టని వాడు, దావీదు మీద ఏమండి పితరులు చెప్పేవాడు. వాడి గురించి రాయబడిన మాట తంటాల మారి అని రాయబడింది.